వేటు ఎవరిపైన? కేంద్ర మంత్రుల్లో పెరిగిన టెన్షన్. సేవా తీర్థులో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, హాజరైన మంత్రులు, కార్యదర్శులు. యాక్చువల్గా క్యాబినెట్ సమావేశం అంటే కేవలం మంత్రులు మాత్రమే, ఆ కోర్టు మాత్రమే అటెండ్ అవుతారు. ఇండిపెండెంట్ మినిస్టర్స్, ముఖ్యంగా సహాయ మంత్రులకు ఇందులో అవకాశం ఉండదు క్యాబినెట్ మీటింగ్లో. కానీ నిన్నటి మీటింగ్లో అందరూ హాజరైనారు. మంత్రులు, ఇన్ఛార్జ్ ఇండిపెండెంట్ మంత్రులు, సహాయ మంత్రులు, వీళ్ళందరూ దాదాపు 72 మంది అటెండ్ అయినారు. వాళ్ళతో పాటు సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. శాఖల వారీగా పనితీరు నివేదికలను ముందు పెట్టి వివరించిన క్యాబినెట్ కార్యదర్శి అట. ఎవరెవరు ఎట్టెట్లా పనిచేస్తున్నారు అన్నది డీటెయిల్డ్గా వివరించిందట. కొందరు మంత్రులకు మోదీ క్లాస్ తీసుకుందట. పదవి ఉండేది ఎవరికి, ఊడేది ఎవరికి. ఈ నెలాఖరులో బీజేపీలో నియామకాలు, ఆ తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అట. సో కొంతమందిని పార్టీ పదవులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట. సో ఆ సందర్భంలో మంత్రులుగా ఉన్న కొంతమందిని ఆడ ఉడవికి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుందట. ఇగో కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయన్న అంచనాల నేపథ్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ అంచనాలను బలపరిచే సంకేతాలు ఇచ్చింది. తమ శాఖల పనితీరును అప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం ఆయా శాఖల వారీగా తయారు చేసిన నివేదికలను చూసి కంగుతిన్నట్టుగా సమాచారం. తొలుత సమావేశాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడిన తర్వాత కేబినెట్ కార్యదర్శి మంత్రిత్వ శాఖల వారీగా మంత్రులు, వారి కార్యదర్శుల పనితీరును వివరించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా మంత్రులు, కార్యదర్శులు తమ బాధ్యతల నిర్వహణలో తీసుకున్న చర్యలు, లక్ష్యాలు సాధించడంలో వైఫల్యాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాల గురించి మోదీ సమగ్రంగా సమీక్షించారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మంత్రులకు, కార్యదర్శులకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో తమలో ఎవరిని తప్పిస్తారు, కొనసాగిస్తే ఇప్పుడున్న శాఖలో నేనా, లేకపోతే వేరే ఏదైనా శాఖ మారుస్తారా అన్న ఆందోళన మంత్రుల్లో కనబడిందని విశ్వసనీయ వర్గాలు తెలిపినాయి. 5 దేశాల పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి తిరిగి వచ్చిన నరేంద్ర మోదీ గురువారం సాయంత్రమే సహాయ మంత్రులతో సహా కేబినెట్ మంత్రులందరినీ సేవా తీర్థులోని తన కార్యాలయంలోకి రావాల్సిందిగా ఆదేశించారు. ఆయా శాఖలకు చెందిన సెక్రటరీలను కూడా ఈ సమావేశానికి పిలిపించారు. 30 మంది కేబినెట్ మంత్రులు, 5 స్వతంత్ర స్థాయి సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులతో పాటు వారి కార్యదర్శులు కూడా హాజరయ్యారు. మోదీ 3వ దఫా పదవీ కాలానికి జూన్ 9వ తేదీతో 2 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాలనా ప్రాధాన్యతలను నిర్ణయించడం, మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్షను ఎజెండాగా నిర్ణయించారు. సుదీర్ఘకాలం సంక్షోభం కొనసాగే అవకాశమట. ప్రధాని మోదీ ప్రసంగంతో సమావేశం ప్రారంభమైందట. ఈ సమావేశంలో ఇందులో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో ఎదురవుతున్న ఇంధన సమస్య గురించి ప్రధాని వివరించారు. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉన్నది. మోదీ చెప్తున్నాడు, ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉన్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్కి సంబంధించిన సమస్య, దానికి రిలేట్ అయి లింక్ అయిపోయి ఉన్న అన్ని రంగాల మీద ఈ ఎఫెక్ట్ పడబోతున్నది అని ప్రధానమంత్రి చెప్తున్నాడు. దేశంలో చమురు, ఇంధన నిల్వలు మరో 5 నెలల వరకు సరిపోతాయి. అయినప్పటికీ రాబోయే పరిణామాలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే ప్రజలను తాను అప్రమత్తం చేశాను. అయితే మొత్తం ప్రభుత్వ పనితీరు మారాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పనిచేయాలి. వీలైనంతగా ప్రజాధనాన్ని పొదుపు చేయాలని మోదీ హితవు పలికినట్టు సమాచారం. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో దేశం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులకు కలిసికట్టుగా సమాయత్తం కావాలని, అత్యంత సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు జాతీయ రోజ్గార్ మేళా గురించి కూడా చర్చించినట్టు తెలిసింది. సాయంత్రం 4:30కు ప్రారంభమైన సమావేశం రాత్రి 9:45 వరకు కొనసాగింది. మధ్యలో 8:15 వద్ద కొద్దిసేపు అల్పాహార విరామం తీసుకున్నారు. ఈ సమీక్ష ప్రాతిపదికగా త్వరలో భారీ ఎత్తున మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, సహాయ మంత్రులతో సహా దాదాపు 25 నుంచి 30 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదని, కొత్త వారికి అవకాశం లభిస్తుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోపుగా బీజేపీ ఆఫీస్ బేరర్ల నియామకం పూర్తవుతుందని, మంత్రివర్గం నుంచి తప్పించే పలువురికి పార్టీలో బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఆ తర్వాత వెంటనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపినాయట. సో ఫస్ట్ పార్టీ పదవులు, దాని తర్వాత కేబినెట్ ఎక్స్పాన్షన్, టోటల్ ప్రక్షాళన ఉంటుందట. ఇప్పుడున్న మంత్రులు దాదాపు 25 నుంచి 30 మందిని తీసేస్తారట. మరి ఇప్పుడు ఉన్న 36 మంది మంత్రులు మొత్తం ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకున్న వాళ్ళు అండ్ సహాయ మంత్రులు మొత్తం 72 మంది. ఈ 72లో 25 నుంచి 30 మందిని పక్కన పెడతారట. వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తారట. కొత్త వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవుల్లో పెడతారట. కానీ ఇక్కడ అదొక చర్చ అయితే, ప్రధానంగా దేశంలో రాబోయే రోజుల్లో ఒక సంక్షోభకరమైన సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతున్నది,
ఆ హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం ఇంకా కొనసాగుతున్నది, అక్కడ కండిషన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో అక్కడి నుంచి ఆ చమురు వాహన నౌకలు రావడానికి ఇబ్బంది అవుతున్నది. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది అని ప్రధానమంత్రి ఈ దేశానికి ఇప్పటికే హైదరాబాద్ వేదికగా పరేడ్ గ్రౌండ్స్ నుంచి దేశం మొత్తానికి చెప్పిండు. ఇప్పుడు ఏం లేదు, ఇదంతా ఏంటంటే మన మీదకి రాకుండా, ప్రభుత్వం బదనాం కాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఏం చేయాలి, సో ఆ కోణంలో వీళ్ళు రెడీ అవుతున్నారు. సో అందులో భాగంగా ముందే ఆయన పరేడ్ గ్రౌండ్స్ మీటింగ్లో తేల్చేసిండు, ఇక ఇట్లా ఉండబోతున్నది, ఏం చేయాలి మరి, ఏం చేసే అవకాశం లేదు అని.